అవునుగాక. హల్లెలూయా. సోదరుడు మన మధ్యలో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తను మొక్కజొన్న పొలం వేసాడట. అయితే మొక్కజొన్న పొలం వేస్తే ఇంచుమించు ఒక గజమెత్తు అది పెరిగిందట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంచుమించు ఒక 40 రోజులు అయిపోయిన తర్వాత పంట పొలం వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేనుకాడికి వెళుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ పంట పొలానికి, మొక్కజొన్న పొలానికి పురుగు పట్టిందట. ఒక పక్క నుంచి ఆ పురుగులు తింటా ఉన్నాయి. పంట అంతా నష్టపోతూ ఉన్నాడు. విశ్వాసంతో పోయిన ఆల్నైట్ కూడా వచ్చాడు. ఈ సాక్ష్యాలన్నీ చూసి విశ్వాసంతో పొలం దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకున్న ప్రేయర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ప్రార్థన ఆయిల్ తీసుకొని ఆ చేలోనే ఒక పక్కన మోకరించి, ప్రభువా, మరి నా చేతిలో ఉన్నది నీ స్వరక్తం, నన్ను పరిశుద్ధపరిచింది, మరి ఈ పొలాన్ని కూడా పరిశుద్ధపరుస్తుందని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి చిన్న బాటిల్ పొలం అంతా సరిపోదు కదా నాయన, 2 పక్కల ఒక మూలలో 2 మూలలో అట్లా చల్లి విశ్వాసంతో ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి పొద్దున మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన ప్రార్థన ఆలకించి, విశ్వాసాన్ని బట్టి చేసిన ప్రార్థన ఆలకించి, అప్పటి వరకు భయంకరంగా చేనంతా పట్టి ఉన్న పురుగు 2వ రోజు పొద్దునకి ఏమి లేకుండా దేవుడు చేశాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడం మాత్రమే కాదు, పాడైపోయిన పొలాలను కూడా బాగు చేస్తుంది. కార్యం జరిగించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక.